అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొట్టగుడ్డి కోసం చేపల వేటకు వెళ్లారు మత్స్యకారులు. నడి సముద్రంలో వారు ప్రయాణిస్తున్న బోట్ అగ్నికాహుతైంది. సుమారుగా 80% వరకు కూడా బోట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 20 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈ సంఘటనని పూర్తిగా గమనించినటువంటి మరొక బోట్లో ఉన్నటువంటి ప్రయాణికులు లేదా మత్స్యకారులు గమనించి వెంటనే అక్కడికి చేరుకొని వారిని కాపాడారు. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు, ప్రాణాపాయంతో జరగలేదు. కానీ చాలా తీవ్రమైన అక్కడ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. నడి సముద్రంలో జరిగింది ఈ ఘటన. మహారాష్ట్ర అలీబాగ్ సమీపంలోని సముద్రం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. సుమారుగా 20 మంది మత్స్యకారులు ఆ బోట్లో చిక్కున్నారు. మంటల్లో ఆ బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. సో షార్ట్ సర్క్యూటే కారణమైనట్టుగా కొంత అంచనా వేస్తున్నారు, కానీ ఇంకా నిర్ధారణకు రాలేదు. ఘటన సమయంలో ఆ బోట్లో 20 మంది మత్స్యకారులు ఉన్నారు. అంతా కూడా చేపల వేటకు వెళ్లారు. పొట్టగొట్టు కోసం చేపల వేటకు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే అక్కడికి వెళ్ళిన సమయంలో నడి సముద్రంలో ఒక్కసారిగా ఆ బోట్ పూర్తిగా దగ్ధమైంది. మీకు అనుమానం రావచ్చు, అంత పెద్ద ఎత్తున అగ్ని ఆ నీళ్ళలో ఎగిసిపడమేంటని. బోట్లో డెఫినెట్గా కొంత అది నడవడానికి కోసం అని చెప్పి ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బోట్ పూర్తిగా కూడా మీరు చూస్తే నడి సముద్రంలో ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి, ఆ పొగ ఎలా విస్తరిస్తుందో చూడండి. నడి సముద్రంలో అది మధ్యలో సముద్రపు మధ్యలో ఆ బోట్, మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోట్ కాస్త మంటలతో ఎగిసిపడుతోంది. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు, ఈ మంటలు గమనించండి. మరొక సహాయం అందించేందుకు మరొక బోట్ అక్కడికి చేరుకుంది. సో వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి నావీ సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రాణ నష్టమే జరగలేదు, కానీ చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ మత్స్యకారుని అయితే సేఫ్ గా బయటికి తరలించారు. ఒకసారి ఆ నడి సముద్రంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. थांब जरा बोट टरती आहे एवढी तरी मारा पाणी मग नाही घेतलं थांब जरा बोट टरती आहे एवढी तरी मारा पाणी मग नाही घेतलं थांब जरा. నడి మధ్యలో, సముద్రపు నడి మధ్యలో మత్స్యకారులు చేపల వేట వెళ్ళినటువంటి ఆ బోట్ దగ్ధమైంది. మహారాష్ట్ర జిల్లా అలీగావ్ సంబంధించి ఆ ప్రాంతంలో సముద్రపు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇదే మాదిరిగా ఒక బోట్ మరొక బోట్ కూడా ఢీకొన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇక్కడ ఈ బోట్ అయితే పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. అక్కడ ఆల్రెడీ 20 మంది మత్స్యకారులు ఉన్నారు. వారంతా చేపల వేటకు వెళ్ళారు. ఆ మత్స్యకారులు ఆ బోట్లో ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఒక్కసారిగా వారి దగ్గర లైఫ్ జాకెట్ కూడా లేదు కొంతమంది దగ్గర. కానీ హుటాహుట్నా ప్రాణాలు నిలుపుకోవాలి. అగ్నికి ఆహుతవడం కంటే కూడా కొంత స్విమ్మింగ్ కనుక అలవాటు ఉంటుంది డెఫినెట్గా మత్స్యకారులకు. కాబట్టి కొంతమంది ప్రాణాలతో బయటపడగలుగుతాం. ఎవరైనా సహాయం చేయకపోతారు నాకు ఆలోచనలో వారంతా ఆ మండేటువంటి ఆ బోట్లో నుంచి, మంటలు వస్తున్నటువంటి ఆ బోట్లో నుంచే కిందికి దూకేశారు. దీంతో ప్రాణాలు అయితే కాపాడుకోగలిగారు. అటుగా వెళ్తుంటే మరొక బోట్, మత్స్యకారులకు సంబంధించి మరొక బోట్ వెంటనే నావిక్ సిబ్బందికి సమాచారం ఇచ్చినంతో హుటాహుట్న ఇక్కడ చూడండి నావిక్ సిబ్బందికి సంబంధించి చాలా భారీ పెద్ద ఎత్తున్నటువంటి ఆ బోట్ అక్కడికి చేరుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అని రాస్తుంది ఆ బోట్ పైన. అక్కడికి చేరుకొని ఆ మంటల్లో గీసిపడుతున్నటువంటి ఆ బోట్ని కొంత అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో దాన్ని అక్కడ కంట్రోల్లో ఉంచారు. వారందరినీ కూడా ఆ బోట్లోకి ఎక్కించుకున్నారు, అందరినీ కాపాడారు. సో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు, కానీ చాలా తీవ్ర స్థాయిలో ఒక ఆందోళన కలిగించే విధంగా అయితే నడి సముద్రంలో ఈ బోట్ అగ్నికాహుతైంది. సో మత్స్యకారులందరూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో కూడా ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకోవడం, ఘటన ఒకదానొకటి బోట్ ఢీకొని అక్కడ కూడా కొంత ప్రమాదం చోటు చేసుకోవడం, తాజాగా ఈ బోట్లో కూడా అగ్నికి ఆహుతైపోవడం చాలా ఇంత పెద్ద స్థాయిలో అంటే ఏం జరుగుంటుంది ఏంటి అనేది ఇంకా ఒక నిర్ధారణకు అయితే రాలేదు. కానీ షార్ట్ సర్క్యూట్ అనే ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. ప్రెసిడెంట్ నావీ సిబ్బంది అయితే అందరినీ కాపాడగలిగారు, కానీ అక్కడ బోట్ మాత్రం పూర్తిగా దగ్ధమైపోయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర అలీగావ్ సముద్ర ప్రాంతంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. నడి సముద్రంలో సుమారుగా సముద్ర తీరానికి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. मारा पाणी मग नाही घेतलं थांब जरा बोट टरती आहे एवढी तरी मारा पाणी मग नाही घेतलं थांब जरा बोट टरती आहे एवढी तरी. మహారాష్ట్ర అలీగావ్ ప్రాంతంలో
ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు ఉదయం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో అంతా కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. దాంట్లో 20 మంది ప్రయాణిస్తారంతా కూడా లోకల్ ఏరియాకి సంబంధించిన మహారాష్ట్ర అలీగావ్ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులు కానీ తెలుస్తోంది. ఉన్నపలంగా సుమారుగా 34 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు సముద్ర తీరం నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 3-4 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం ప్రారంభించాయి. దీంతో వారంతా కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు లైఫ్ జాకెట్లు లేకపోయినా హుటాహుటిన దూకేశారు. అటుగా వెళ్తున్న మరొక మత్స్యకారుల బోట్ ఈ ఇన్ఫర్మేషన్ని నావీ సిబ్బందికి అందించడంతో అక్కడికి హుటాహుటిన చేరుకొని వారందరినీ సురక్షితంగా కాపాడుకోగలిగారు. కానీ బోట్ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో అగ్నికి ఆహుతైపోయింది. నడి సముద్రంలోనే మంటల్లో పూర్తిగా బూడిదైపోయిందని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో నడి సముద్రం నుంచి ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి, ఆ పొగ ఏ రకంగా విస్తరించిందో చూడొచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రమాదం గతంలో కూడా చోటు చేసుకుంది. 2 బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సో తరచుగా చిన్న చిన్న ప్రమాదాలు అంటే మనం చూస్తూ ఉంటాం. బోట్ క్యాప్సైజ్ అవడం అంటే తిరగబడిపోవడం, లేదంటే బోట్లో వెళ్ళిన వారంతా కూడా ఆచూకీ లభించకపోవడం, వారి గమ్యస్థలాన్ని కరెక్ట్గా చేరుకోకపోవడం లాంటి సంఘటన చూస్తాం. కానీ నడి సముద్రంలో ఈ రకంగా మంటలకి ఆహుతైనటువంటి ఆ బోట్ సంబంధించిన వార్తలు మాత్రం అరుదుగా వింటూ ఉన్నాం. సో మహారాష్ట్ర అలీగావ్లో జరిగింది ఈ ఘటన. సుమారుగా 18 నుంచి 20 మంది ఆ స్థానికంగా మత్స్యకారులందరూ కూడా చేపల వేట వెళ్ళిన వారందరూ కూడా ఈ ప్రమాదం ఘాటికి గురయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.